ఆచి చికెన్ మసాలా. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై బీఆర్ఎస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టిందా? ఈసారి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన హైకమాండ్ అధికార పార్టీకి షాక్ ఇచ్చేలా బిగ్ స్కెచ్ వేసిందా? ఇప్పుడు ఈ అంశంపై అధికార పార్టీలోనూ హాట్ చర్చ జరుగుతోందా? అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై గులాబీ పార్టీ ఫోకస్ పెంచింది. ఈ నెల 16 నుంచి ప్రారంభం కాబోయే బడ్జెట్ సమావేశాలలో సర్కార్ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఏకంగా వర్క్ షాప్ నిర్వహించింది. గండిపేటలోని గోల్కొండ రిసార్ట్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణ కార్యక్రమం విజయవంతమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డైరెక్షన్లో వర్క్ షాప్ సక్సెస్ అయింది. అసెంబ్లీలో లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలు, రూల్ బుక్, రాజ్యాంగ అంశాలపై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా సమకాలీన రాజకీయాలు, అసెంబ్లీ ప్రొసీడింగ్స్, అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రస్తావించే విధానంపై సబ్జెక్ట్ నిపుణులతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణ ఇచ్చారు. అలాగే సమాచార హక్కు చట్టంపై కూడా నిపుణులతో తరగతులు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గులాబీ పార్టీ నిర్వహించిన ఈ వర్క్ షాప్ పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ సమావేశాలకు ముందు ప్రతిసారి తమ పార్టీకి చెందిన సభ్యులకు సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలు దిశానిర్దేశం చేయడం సర్వసాధారణమే. కానీ ఈసారి సబ్జెక్ట్ నిపుణుల చేత శిక్షణ ఇప్పించబోతున్నారనే ప్రచారం ఇంట్రెస్టింగ్ గా మారింది. దీంతో అధికార పార్టీని ఇరకాటంలో పెట్టే విషయంలో బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. లేక అధికార కాంగ్రెస్ ను ఎదుర్కోవడంలో విఫలం కావడం వల్లే నిపుణులతో సొంత సభ్యులకు శిక్షణ ఇప్పిస్తుందా అన్న చర్చ జరుగుతుంది. అసలు బీఆర్ఎస్ స్కెచ్ ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ప్రజాభవన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు 2 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించింది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఈ శిక్షణ దోహదపడుతుందని ప్రభుత్వం చెప్పిన నాటి తరగతులను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించింది. ఇప్పుడు తాజాగా నిపుణుల చేత శిక్షణ ఇప్పిస్తుండటంతో ఈ క్లాసుల తర్వాత బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు శిక్షణ తర్వాత కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈసారి అసెంబ్లీలో బడ్జెట్ల అంకెల గారడీపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ప్రకటించారు. అలాగే 6 గ్యారంటీలకు చట్టబద్ధతపై ప్రైవేటు బిల్లు పెడతామని చెప్పుకొచ్చారు. ఇక రాష్ట్రంలో పేదల ఇళ్లను కాంగ్రెస్ పెద్దలు కూలుస్తున్నారని ఆరోపించిన కేటీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తామని ప్రకటించారు. అటు గాంధీ కుటుంబానికి 1000 కోట్లు పంపిస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారు. అయితే తాము అధికారంలోకి రాగానే ప్రభుత్వంలోని అవినీతి తిమింగలాలను వదిలిపెట్టమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 6 గ్యారంటీల అమలును డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రజల పక్షాన 2500 రూపాయలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్న మహాలక్ష్ములు మా ఆడబిడ్డల పక్షాన 1,67,00,000 మంది 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు వారందరి తరపున మేము ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడతా ఉన్నాం. 4,000 పెన్షన్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న 46 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, నేతన్నలు, గీతన్నలు వారందరి తరపున, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు వారందరి తరపున 46 లక్షల మంది తరపున ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడుతున్నాం. తప్పకుండా ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే వారు చెప్పారు దివ్యాంగుల విషయంలో 6,000 పెన్షన్ ఇస్తామని చెప్పారు. మరి లక్షలాది మంది దివ్యాంగులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది దివ్యాంగుల తరపున మరి ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతా ఉన్నాం. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని అసెంబ్లీలో మరి ప్రజలకిచ్చిన వాగ్దానాలను గాలి కొదిలేసి గాలి మాటలు, కాలక్షేపం కబుర్లతో కాలక్షేపం చేయాలనుకుంటున్న ప్రభుత్వాన్ని నిలదీయడానికే ఇవాళ బీఆర్ఎస్ సైన్యం ఈ ఓరియంటేషన్ సెషన్ పెట్టుకున్నది. అయితే గులాబీ పార్టీ ఎమ్మెల్యేల శిక్షణ తరగతులకు పార్టీ చీఫ్ కేసీఆర్ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు సైతం హాజరు కాలేదు. మొత్తం 10 ఎమ్మెల్యేలు ఫిరాయింపు విచారణ ఎదుర్కొంటున్నారు. వీరిలో ఇప్పటికే 8 మంది తాము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని స్పీకర్ విచారణలో అంగీకరించడంతో వారికి గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో తీర్పు రిజర్వులో ఉంది. స్పీకర్ విచారణ అనంతరం అసెంబ్లీ సమావేశాలు తొలిసారి జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ నిర్వహిస్తున్న వర్క్ షాప్ కు ఈ ఎమ్మెల్యేలు ఎవరూ హాజరు కాలేదు.
అయితే ఈసారి బడ్జెట్ సమావేశాలలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఎటువైపు కూర్చుంటారు అనేది మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే కాంగ్రెస్ శిక్షణ తరగతులపై కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. ప్రతిపక్షాన్ని ఎలా ఢీకొట్టాలనే దానిపై ప్రతి వ్యూహాలు రచిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.